చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు మొన్న నోటికొచ్చినట్లు మాట్లాడి కృష్ణరాజుతో మాట్లాడించి జైలుకి వెళ్ళి వచ్చాడు. బెయిల్ వచ్చింది, వచ్చాడు. ఈరోజు ఒక ఆర్టికల్ రాశాడు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈవీఎంల మూలంగానే గెలిచిందన్నట్టు ఆయన అర్థం వచ్చేలా ఆ వ్యాసంలో పేర్కొన్నాడు. ప్రజల్లోకి వెళ్ళలేక, సూపర్ 6 గురించి చెప్పుకోలేక, చేయలేక కూటమి పార్టీ వెనకడుగు వేస్తోందని, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ప్రేమ అమాంతం పెరిగిపోయిందని, ఈరోజు ఎన్నికలు పెడితే 99% ఓట్లు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి అన్నట్టు ఆయన తనను తాను భ్రమింపజేసుకుంటా జగన్ రెడ్డిని మోసం చేసే ప్రయత్నంలో ప్రజలకు అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈవీఎంల మీద నిన్నగాక మొన్న ఆ పార్టీ నాయకులు వెళితే కేంద్ర ఎన్నికల సంఘం చాచి గోవ మీద కొట్టింది ఒక్కొక్కడిని. అయినా బుద్ధి జ్ఞానం లేకుండా సీనియర్ జర్నలిస్టుని అంటూ చెప్పుకుంటూ అవాస్తవాలని ప్రజలకి వండి వార్చే ప్రయత్నం చేస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టే. ఆయన వ్యాఖ్యల్ని మనకి విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొమ్మినేని వ్యాఖ్యల్ని ఎలా చూస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన చైతన్యరథం వీక్షకులకు కూడా. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ నిత్యం అబద్ధాలు వండి వారుస్తూ ప్రజల్ని మాయ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఈరోజు ఆర్టికల్లో రాసింది మీరు చూసే ఉంటారు. ఈవీఎంల మూలంగా గెలిచిందని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ పార్టీ నాయకులు మొన్న వెళితే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించిందో చూసాం. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్రహ్మ గారు, గాంధీ గారు ఎప్పుడు నేను జాతిపితనని చెప్పుకోలేదు. ప్రజలు జాతిపితగా గుర్తించారు. అట్లాగే సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకోవటం కాదండి, మన ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ, మన రాతలు కానీ, మన వ్యక్తిత్వం కానీ ప్రజలు గుర్తించాలి. మొన్న ఆయన ఆ మాటలు అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు అమరావతి రైతు మహిళలు ఆయన మాట్లాడిన మాటలు అంతకుముందు మేము ఎంతో కొంత గౌరవించాం అతన్ని. కానీ అతను మొదటి నుంచి విషం కక్కుతున్నాడు. సాక్షి పేపర్ తరపున, సాక్షి ఛానల్ తరపున అది శృతి మించి రాజధానిని వేశ్యల రాజధాని అన్నాడు. అతన్ని రమ్మనండి, అక్కడ వెలగపూడి అక్కడ మాట్లాడదామని అన్నారు. వెళ్ళాడా? వెళ్ళాలి కదండి. ఇప్పుడు నీకు మహిళా మణులు ఎవరైతే ఆ ఉద్యమం చేశారో 5 సంవత్సరాల పాటు అమరావతిని బతికిచ్చి ఇవాళ మళ్ళీ అమరావతి పునర్జీవనానికి కృషి చేశారు. వ్యాన్లో కూర్చుంటే అమరావతి జేఏసీ నాయకులు, రైతులు బయట నిరసన తెలియజేస్తుంటే 100 మీటర్ల అవతల లోపల ఉణికిపోతా కూర్చున్నాడు. తర్వాత మొన్న నాకు ఇంత పెద్ద వయసు వచ్చేసింది, అరెస్ట్ చేస్తారని వణికిపోయావు కదా నువ్వు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో అంతకన్నా పెద్దవాళ్ళని చేయలేదా, వయసుకి లెక్క అని అన్నావు. నీకు వయసు వచ్చింది కానీ నీకు సీనియర్ జర్నలిస్ట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు. అటువంటి కృష్ణరాజు లాంటి ఒక నీతి తక్కువ వ్యక్తిని, స్థాయి లేని వ్యక్తిని తీసుకొచ్చి తగుదనమ్మా అని ఒక ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఒక వేదిక చర్చ పెట్టి అందులో ఆ మాట అనిపించి మళ్ళీ ఆయన్ని సమర్థిస్తా మాట్లాడావు. నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను ఎలా చెప్పుకోగలుగుతావు? తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద కూడా మాట్లాడావు. బాగానే ఉంది. వాళ్ళ మీద మాట్లాడినప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా లేవా? సాక్షిలో లేవా? ప్రెస్ అకాడమీ చైర్మన్గా నువ్వు లక్షలు తీసుకుని, లేకపోతే నీకు సాక్షిలో లక్షలు శాలరీలు ఇస్తే ప్రపంచం అంతా అదే విధంగా ఉందనుకుంటున్నావా? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అవినీతి పరంగా జరిగింది, దాష్టికాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, మహిళల పట్ల అత్యాచారాలు జరిగినాయి, అమరావతి మహిళా రైతుల్ని కంటి ముందులో ఎలా వేధించారు, ఇన్ని జరిగితే దానికి తోడు ఇక అక్రమాల గురించి అయితే చెప్పనే వద్దు. అంతకుముందున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ నీకు తెలీదా? జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ మంచి బ్రాండ్లు అమ్ముతుంటాయి. ఇక్కడ మీరు కాసిపోసిన దాన్ని ఏమంటారండి, వాటిని చీప్ లిక్కర్ కూడా కాదండి, గుడుంబా కన్నా దారుణమైన పోసి 33,000 మంది మృతికి కారణమైన పార్టీని జనం ఎలా ఎన్నుకుంటారనుకుంటావు? నువ్వు ఈవీఎంలు కాదు, బ్యాలెట్లు పెట్టినా ఏది పెట్టినా జనం ఏ పార్టీకి గెలిపించాలో ఆ పార్టీనే గెలిపించారు తప్ప ఈవీఎంలు చేసిన మోసం అని అంటే ఎన్నికల సంఘం మొన్న వాళ్ళ నాయకుల్ని పిలిపించింది. వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి,
ఎవరో లోక్సభ పక్ష నాయకుడు ఇంకో చంద్రశేఖర్ ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు పార్టీ తరపున వెళ్తే చీఫ్ కమిషనర్, ఎలక్షన్ చీఫ్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లు కూర్చుని మొత్తం వీళ్ళు పెట్టిన ప్రతి ఫిర్యాదుకి సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు ఏమడుగుతారంటే మేము బ్యాలెట్లు పెట్టమన్నామని. ఓకే, బ్యాలెట్ పేపర్ పెడతారు. మీరు పార్లమెంట్లో మాట్లాడండి, పెట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి పెట్టించండి. అన్ని పార్టీలని ఎంపీలు చాలా మంది ఉన్నారు. అదే అంటే పార్టీలు అందరినీ ఒప్పించి ఇట్లాంటి అన్యాయం జరిగింది మా రాష్ట్రంలో ఈ ఈవీఎంల మూలానని చెప్పి. ఇప్పుడు ఈవీఎంలు కనుక తప్పు అయినప్పుడు 2019లో కూడా మీరు గెలిచిన 151 సీట్లు కూడా అదే కదా. మరి ఆ రోజు మాకు వద్దంటే ఈ అధికారం ఈవీఎంల్లో జరిగిన తప్పు వల్ల గెలిచాం తప్ప మాకు ఇంత బలం రాదు, మేము అధికారం తీసుకోము, మళ్ళీ బ్యాలెట్లు పెట్టి ఇంకొక ఎలక్షన్ పెట్టుకుందాము న్యాయపరంగా, అప్పుడు ఎవరు గెలిస్తే అప్పుడు ఒప్పుకుంటాం తప్ప ఈ ఈవీఎంలు నమ్మమని ఎందుకు చెప్పలా? ఇవాళ తెలిసిందా ఈవీఎంలు తప్పని? అంటే నువ్వు గెలిస్తే ఒక రకం, ఇంకొకళ్ళు గెలిస్తే ఒకటి. వీళ్ళు ఒక్క నెల రోజులు కాకుండానే బ్రహ్మంగారు మీరు గుర్తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి 33 రాజకీయ హత్యలు జరిగినాయి, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని ఢిల్లీ వెళ్ళి చేయలేదా? రాజకీయం చేయలేదా? చేస్తే వాళ్ళు అడిగారు కదా, ఏదో ఆ 33 లిస్ట్ ఏదో ఇవ్వండి, ఎవరెవరు జరిగినాయో ఏ పోలీస్ స్టేషన్ పేర్లు అడిగితే ఇవ్వలేక తెల్లముఖం వేసి వచ్చాడు కదా. మీకు గుర్తుంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడేమో 33 మంది కమ్మ డిఎస్పీలు అన్నాడు, ఒక్కడు కూడా లేరారు. తర్వాత అదే అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు, సిగ్గు లేకుండా చెప్పాడు జగన్ రెడ్డి. ఈసారి ఏమో 33 మంది చావులు అన్నాడు. ఇది అబద్ధమే, పచ్చబద్ధం. తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 29లో గెలవడని అంటున్నారంటే గెలవటానికి ఏముంది? ఇప్పుడు ఈ వీళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకుండా విశ్వాసం అలాంటిది. అట్లా అంటే పవన్ కళ్యాణ్ని గేట్ కూడా తాకనివ్వమని చెప్పారు ఎవరు పడితే వాళ్ళు. అసలు వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ని గేటులో రాని, గేట్ తాకనివ్వం అన్నారు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా. మరి గేటుని తాకనివ్వకపోవటానికి అది మీ ప్రైవేట్ ప్రాపర్టీ. అసెంబ్లీ అనేది ఆ రోజు సీనియర్ జర్నలిస్టువే కదా, నువ్వు రాయాలి కదా, ఆ మాట తప్పు, ప్రజలు ఎన్నుకుంటారు తప్ప గేటుని తాకనివ్వకపోవటానికి మీరెవరు? మీరు ఎంతకాలం ఉంటారు. మిమ్మల్ని దింపినాడు, ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినాడు, ఎవరు ప్రజలతో గెలిచి వస్తారని అనాలి కదా. ఆ రోజు ఏ మోసాలు చేసి వైనాట్ 175 అన్నాడో కొమ్మినేని చెప్పాలి. అవును. రెండోది, ఇప్పుడు 22 మంది అభ్యర్థులని పెట్టి 22 మందిని గెలిపించుకుని ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నువ్వు ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిని నేనేనని శిరస్థాయిగా 30 ఏళ్ళు ఉంటానని చెప్పావు. మరి 11 సీట్లు తెచ్చుకోవాలి, ఆదాయంలో సగం సీట్లు రావటానికే కష్టమైంది నీకు. అంటే దాన్ని బట్టి పరిపాలన బాగాలేదనేది తెలుసుకోవాలి. కానీ ఆ రోజే కనుక ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కనుక ఈ ఆర్టికల్స్ రాసి ప్రభుత్వ పనితీరు బాగాలేదు, ప్రజల మీద దాష్టికాలు జరుగుతున్నాయి, అసలు ప్రజావేదిక కోల్చడంతోనే మొదలైంది మన పతనం రాయాలి కదా. ప్రజావేదిక ప్రజల సొమ్ముతో కట్టింది, మనం ఎవరం కోల్చడానికని రాయాలి కదా. ఒకవేళ కనుక ప్రజావేదికే కోల్చాలంటే ఆ లైన్లో ఉన్న అన్ని భవనాలు కూడా కోల్చాలి కదా. ఒక్క ప్రజావేదికే ఎందుకు కూల్చాడు? అట్లాగే తర్వాత అన్న క్యాంటీన్లు ముయ్యటం తప్పు, అది పేద ప్రజల కోసం పెట్టింది, కావాలంటే మీరు వైఎస్ఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోమనండి, తప్పే ఉంది. కానీ పేద ప్రజలకు అన్నం పెడతాం ముఖ్యంగానే. ఇప్పుడు అదే డిఎంకే స్టాలిన్ అమ్మ క్యాంటీన్లు అని ఉంటే కూడా పగలగొట్టారు వీళ్ళ కార్యకర్తలు వెళ్ళి, డిఎంకే వాళ్ళు. ఆ రోజున ఆయన చెప్పాడు తప్పు, అట్లాంటి పని చేయొద్దు అని. ఇంకా పైగా పగలగొట్టిన దానికన్నా కూడా పెద్ద ఫ్లెక్సీలు చేసి పెట్టాడు. ఎవరు మంచి పని చేశారు? కర్ణాటకలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇందిరా క్యాంటీన్ నడుపుతున్నారు, తప్పలేదు. అదే అండి పేద ప్రజల కోసం. తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు కదా చివరి వరకు కూడా. తర్వాత అలాంటి పిచ్చిసారా తాగిచ్చి ఎక్కువ డబ్బులకి పెద్ద దేశంలోనే ఇంతవరకు జరగని కుంభకోణం. అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంత పెద్ద కుంభకోణం జరగలేదని చెబుతున్నారు. మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో భూమి పుట్టినాక జరిగి ఉండదు. అదే అన్న అట్లాంటి కుంభకోణాలకు ఆజ్యులయ్యి తర్వాత అంతకుముందు మరి ముఖ్యమంత్రి తండ్రి ఉన్నప్పుడే తండ్రి సాటు బిడ్డగా క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినప్పుడు నువ్వు ఎందుకు ఆర్టికల్స్ రాయలేకపోయావు? తర్వాత మొన్న 5 సంవత్సరాల్లో ఇట్లాంటి ఆర్టికల్ కనుక రాసి ఉంటే ఆయన కూడా సరి చేసుకునేవాడు, పరిపాలన సరిలేదని. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామంటే వీళ్ళు కుట్ర చేస్తున్నారా, ఈవీఎంలు మేనేజ్ చేస్తారా అని మాట్లాడుతున్నామంటే కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఏ విధంగా 2024లో ఈవీఎంలు ఫెయిల్ అయినాయి అని నువ్వు చెబుతున్నావు, నీ దగ్గర ఉండే ఆధారాలు ఏంటో తీసుకురా. ఒక ఎన్నికల వ్యవస్థని ప్రజల ముందు పలసం చేసి మాట్లాడుతున్నావు, దాని మీద నమ్మకం సన్నగిల్లేటట్టు చేస్తున్నావు అని
కేసు బుక్ చేయాలండి ఎవరికైనా సరే. నేను రాసినా ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉంటే రాయాలి, లేకపోతే మూసుకు కూర్చోవాలి, నిరూపించమని అదే అంటే నిరూపించాలి. లేదంటే కనుక కేసు బుక్ చేయాలి. ఇప్పుడు మొన్న నువ్వు వెళ్ళి మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుకుందాం, నీకు ఎంత ఆర్థిక పరిస్థితి ఉంటే నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయితే వెళ్తావు. ఇప్పుడు నా బోటి ఆయన పెట్టినా 3 నెలలు అయినా కూడా నేను వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనంటే నాకు అంత ఆర్థిక పరిస్థితి లేదు. ఫేస్ చేస్తా ఏ ఎలిగేషన్ అయినా. మరి నీకు వెనకాల పెద్ద బాస్ ఉండబట్టే కదా ఇవాళ ఎన్నికల సంఘాన్ని కూడా నువ్వు కాలు దూవుతున్నావు. దాని మీద రాజ్యాంగ వ్యవస్థ అది. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా హైకోర్టుకి వెళ్ళడానికి గజగజ వణిగిపోతారు. వాళ్ళే చెబుతున్నారు కోర్టులో అవుతాయని. తర్వాత నువ్వు ఆ మాట అన్న తర్వాత ఒక సాంకేతిక పరంగా నువ్వు తెచ్చుకుంటే బెయిల్ తీసుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుకు తగిలిన గాయాన్ని నువ్వు పోడ్చలేవు, మాన్పలేవు. అది 2029లో కూడా నిన్నేం చేయలేకపోవచ్చు. నువ్వు పోటీ చేయట్లేదు, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థివి కాదు. కానీ నువ్వు ఏ పార్టీ తరపునైతే మాట్లాడావో, ఏ వ్యవస్థ తరపునైతే మాట్లాడావో ఆ వ్యవస్థకి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం 29లో కూడా చెబుతారు. అంత పెద్ద గాయం తగిలింది వాళ్ళకి. కనీసం నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా నీ ఓనర్స్కి జగన్మోహన్ రెడ్డికిను భారతిరెడ్డి గారికి మాత్రం నువ్వు క్షమాపణ చెప్పుకున్నావు. వాళ్ళు నీకు లక్షలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ నువ్వు అన్న మాటల మూలన గాయపడింది ప్రజల మనసు. వాళ్ళిద్దరికి ఏం పోయింది? ఆ పాపం ఊరికినే పోలేదు. అదే అంటున్నా. ఖచ్చితంగా రేపు 29లో ఆ పార్టీ ఓటమికి కారకులు ఇద్దరేనండి, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత శంకర్ జాతి అని ఇంకొక దెబ్బ కొట్టాడు ప్రజల మనసుల మీద. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి సొమ్ము తిని జగన్మోహన్ రెడ్డి రొమ్మే గుద్దినట్టు రేపు ఆ ఓటమికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ బాధ్యులు అనేది గుర్తించినప్పుడు తెలుస్తుంది ఆయనకి ఆ బాధ ఎలాంటిదో. అంటే మనం ఇలాంటి విషనాగులకి పాలు పోసి పెంచి నన్నే కరిపించుకున్నానని ఆయన బాధపడే రోజు తెలుస్తుంది. సహజంగా అండి వయసులో ఉన్నప్పుడు లేదా నడి వయసులోనూ డబ్బుల మీద యావ ఉంటుంది, సంపాదించాలని కోరిక ఉంటుంది. కొమ్మినేని లాంటి వయసు మళ్ళిన వ్యక్తులు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు వాస్తవంగా. అయినా మలి దశలో కూడా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆ రకంగా విషం చిమ్ముతూ పోతున్నాడంటే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగలక మానదు. అట్లాంటి వాళ్ళకి ఆ ఉసురు తగిలి ఏ స్థాయిలో ఎలా కుసించుకుపోతారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మనిషే పుట్టువాడు కారాదు మట్టి బొమ్మ కాకుండా మనిషే పుట్టువాడు కారాదు కొమ్మినేని శ్రీనివాసరావు అనే స్థాయికి దిగజారిపోయేవాడు ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ వ్యవస్థనైతే హేళన చేస్తున్నావో, అవమానిస్తున్నావో, అనుమానిస్తున్నావో ఆ వ్యవస్థ ముందు తలదించుకుని సమాధానం చెప్పి తీరాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు. మన